మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, గత శనివారం నుంచి శనివారం దాకా మమ్మల్ని సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డను, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి మళ్ళీ ఈ శనివారం స్త్రీల కూడిక విధంగా కూడుకొని దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో మమ్మల్ని ఏమన్నా తండ్రి, మా సహోదరులని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నైనా ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకున్నాం నైనా. ఇప్పుడు కొద్ది మాటలనైనా వాక్యం మేము ధ్యానం చేసుకోపోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం తండ్రి. వాక్య ప్రకారం బ్రతికి పరసంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొంది మేము, మా కుటుంబాలు, మా దేశం క్షేమం కలిగి ఉండినట్లు కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనము కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఎవరైనా మనకు స్నేహితులుగా కానీ, లేకపోతే మన తల్లిదండ్రులు కానీ, మన దూర బంధువులు ఎవరైనా మనల్ని గురించి చెప్పేటప్పుడు తను గురించి ముందుగా చెప్పాలంటే ఆ వ్యక్తిని గురించి వాళ్ళకు ఒక అనుభవం ఉన్నప్పుడు దేవుని పిల్లరా, ఆ అనుభవాన్ని ఇతరులతో వాళ్ళు పంచుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగా, ఆవిడ చాలా మంచిదండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు, ఆమె ఉద్దేశాలను చాలా బాగుంటాయి, ఆమె అనుభవాలు బాగుంటాయి, ఎందుకని తను నాకు స్నేహితురాలని ఒకళ్ళు, నా కూతురు చాలా మంచిదండి అని చెప్పేసి తల్లిదండ్రులుగా ఈ విధంగా మనం చాలామందిని గురించి భూమి మీద వ్యక్తులు మాట్లాడుతూ ఉండగా మనం వింటుంటాం, విన్నప్పుడు సంతోషపడుతూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆశ్చర్యపోవాలి, నిజంగా మనము ఆలోచించాలి దేవుని పిల్ల. ఒక పరలోకమందున్న దేవుడు భూమి మీదను గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎంత పరిశోధన చేసి ఉంటాడు, ఎంత పరీక్షించుంటాడు, ఆ వ్యక్తిని ఎంత ప్రేమించుంటాడు దేవుని పిల్లరా. అలాంటి ఆ వ్యక్తిని దర్శించాలని ముందు ఎంత ఆశపడతాడు మీరు ఆలోచించండి. ఆ వ్యక్తిని కలుసుకోవాలా, ఆ వ్యక్తితో మాట్లాడాలా, అసలు ఆ వ్యక్తి ఏమన్నా పెడితే నేను తినాలా, ఆ వ్యక్తి నాకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు నేను చూడాలా, నిజంగా ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు దేవుని పిల్లలు. మనం కూడా చూడండి, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని కలిసేటప్పుడు మన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. అలాగనే పరలోకమందున్న తండ్రి దేవుడు భూమి మీద ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో మనం చూడగలిగితే దేవుని పిల్లలు, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పింది అతనికి కలుగును చేయునట్లు తన తర్వాత తన పిల్లలని, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని రాయబడింది దేవుని పిల్లలు. అంటే అబ్రహాము నీతి న్యాయములు కలిగిన వాడై ఉండి తన తర్వాత తరమ వారికి, తన పిల్లలకి, తన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా యెహోవా మార్గం గురించి నీతి న్యాయములు కలిగి నడుచుకున్నట్లు వారికి నేర్పించినట్లు అతను నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఒక భూమి మీద ఉన్న వ్యక్తిని పరలోకమందున్న దేవుడు ఎరగటానికి, తెలుసుకోవడానికి నిజంగా అతని గురించి ఎంత ఆలోచిస్తాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని పరలోకమందున్న దేవుడు నమ్మాలంటే అతనిలో చాలా గుణాలు దేవుడికి నచ్చాల. ఒక సూర్యుడిని నమ్మగలడు దేవుడు, ఒక చంద్రుడిని నమ్మగలడు దేవుని పిల్లరా. భూమి మీద తన చేతులతో చేసిన ప్రతి వస్తువును దేవుడు, ఎందుకంటే తన ఆజ్ఞ ప్రకారం అవి పనిచేస్తున్నాయి కనుక నమ్మగలడు. కానీ భూమి మీద ఒక మనిషి దేవుని పిల్లరా, దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటున్నప్పటికీ దుష్టుడు మన పక్షాన దుష్టుడు కూడా మన పక్కన నిలబడి మన హృదయాన్ని ఏ సమయంలో ఎప్పుడు ఎటువైపు తిప్పుతాడో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు అబ్రహామును గురించి ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే ఈ అబ్రహామును ఎంత పరిశోధన చేసి ఎంత పరీక్షించాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథంలో దేవుడు చూడండి ఒక మనిషిని ఎలా పరిశోధన చేస్తాడని చూడగలిగితే కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో, ఏమండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 14 14లో ఉంచి మనం చూడగలిగితే
కీర్తన గ్రంథము 33 అధ్యాయము 13 వచనం నుంచి మనం చూస్తూ దేవుని పిల్లరా 13 యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎక్కడ దేవుడంట ఆకాశం అంట పరలోకంలో ఉంచంట భూమి మీద ఒక వ్యక్తిని కనిపెడుతున్నాడు అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని కనిపెడుతూ ఆకాశంలో ఉన్న యెహోవా ఆకాశంలో ఉంచి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని అంటే దృష్టించి చూస్తున్నాడు. దేవుని పిల్లలు దృష్టించి అంటే చూస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వీళ్ళ పనులు ఎలా ఉంటాయని ఆయనంట నరులందరినీ దృష్టించి చూచుచున్నారు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు అందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే పరలోకములో తానున్న నివాస స్థలములో ఉంచి భూలోకములో ఉన్న అందరూ వైపు అంట ఆయన చూచుచూ ఉన్నాడంట. ఆయన వారందరూ హృదయములు ఏకరీతిగా నిర్మించిన వాడు. అంటే ఏకరీతిగా అందరినంట ఒక హృదయం అనేది ఇచ్చి ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నీ ఆయన విచారించి వారిని దర్శించును. అంటే అందరిని చూస్తున్నాడు, అందరిని ఏకరీతిగా నిర్మించిన వాడు దేవుడు. ప్రతి ఒక్కళ్ళ క్రియలను బట్టి వారిని దర్శిస్తున్నాడు అంట. దేవుని పిల్లరా, వారి క్రియలను బట్టి ఆయన వారిని దర్శిస్తున్నాడు అన్నాడు. వారి క్రియలను బట్టి ఆయన వారిని అంటే అబ్రహామును దేవుడు చూసినప్పుడు ఇతడు నీతి న్యాయంలో కలిగి బ్రతకడమే కాదు కానీ తర్వాత తరములో వాళ్ళని కూడా యెహోవా మార్గంలో గైకొన్నట్లు ఆయన కుటుంబంలో ఉన్న వారిని పిల్లలను కూడా ఆ మార్గంలో నడిపిస్తాడని అబ్రహామును గురించి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడండి. దేవుని పిల్ల, ఈ ఎరిగి ఉన్న దేవుడు చేయగలిగిన యెహోవా దేవుడు అబ్రహామును ఆయన క్రియలను బట్టి ఆయన దర్శించాలనుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. దేవుని పిల్లరా, నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా ఆయన పరిస్థితి ఎలా ఉందని మనం చూడగలిగితే దేవుని పిల్లల ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితేనండి. 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, మరియు మమ్రేము దగ్గరున్న సిందోరు వనములోనంటే అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచి 3 మనుషులు అతన్ని ఆయన ఎదుట నిలువబడుట ఉండిరి. అప్పుడు వారిని చూసి అతడు గుడారపు వాకి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే 100 సంవత్సరాల మనిషి అంట. 3 వ్యక్తులు అతను ముందుకు నిలబడ్డప్పుడు అంటే యెహోవా అతనికి దర్శనమిచ్చినట్టు అయిందంట. దేవుని పిల్లారా, వారిని పరిగెత్తుకుంటా వారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, అయ్యా నేల మాటకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్య ప్రభువులారా, ఏమండి ప్రభువులారా, నీ కటాక్షం నా మీద ఉంచి ఈ ఎండవేళలా మీరు ఎలా అంటే జీవగలిగిన యెహోవా దేవుడే భూమి మీదకి అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. ఆయన క్రియలను బట్టి దేవుని పిల్లరా, వారి క్రియలను బట్టి ఆయన దర్శిస్తాడని చెప్తున్నాడు. ఈ దర్శనం అనేది దేవుని పిల్లలు చాలామంది చెప్తుంటాడు, దేవుడు నాతో మాట్లాడాడని, దేవుడు నాకు కనపడ్డాడండి, రాత్రికాలం వచ్చాడని. దేవుడు దర్శించాలన్నా మన క్రియలు దేవునికి నచ్చాలంటే దేవుని పిల్లారా, మన ఆలోచన దేవునికి నచ్చాలంట. మన తర్వాత తరములో మన స్థితి ఎలా ఉంటుంది, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం ఎలా నీతి న్యాయంలో కలిగి బతుకుతామనేది అంట దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అంట మన క్రియలను బట్టి ఆయన మనల్ని దర్శిస్తాడు అని రాయబడి, మన క్రియలను బట్టి అని చెప్పాడు దేవుని పిల్లలు. ఎవరి క్రియలను బట్టి ఆయనంట దర్శిస్తాడంట. ఆ క్రియలు కూడా ఆయనకు నీతి న్యాయమైనవి ఉండాలంట, తను బ్రతకాలంట, తన ఇంటి వారిని బ్రతికించేవారుగా ఉండాలంటాడని అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారు, ప్రభువులారా మీ కటాక్షం నా మీద ఉంచుడు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను మీకు కొంచెం నీళ్ళు ఇస్తాను అన్నాడు. ఏమంటే మీరేం చేసి కొంచెం నీళ్ళు ఇస్తానయ్యా, దయచేసి కాళ్ళు కొడుకొని ఈ చెట్టు కింద కూర్చోండి, ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఎండజామునైనా సొమ్మశీలు పడిపోతారే, మీరు కూర్చోమంటే నిజంగా ఆ 3 కూర్చున్నప్పుడు అబ్రహాం అప్పటికప్పుడు పరిగెత్తిపోయి రొట్టెలను తయారు చేయించాడు. ఏమండి ఏటను గోయించాడు, మనం చూడగలిగితే లేక దూడను గోయించాడు, ఎన్న తీసుకున్నాడు, పాలు తీసుకున్నాడు, వాళ్ళకి కావాల్సిన సమస్త పదార్థాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు నుంచోబెట్టి చేతులు కట్టుకొని ఐలారా తినండి అని చెప్తున్నాడు. నిజంగా ఆ స్థితి చూసినప్పుడు పరలోకమందున్న తండ్రి ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడండి.
ఎంత సంతోషపడతాడు. 300 జనము ఇతడి దగ్గర పనివాళ్ళుంటే, 300 మంది పనివాళ్ళుంటే వారి పిల్లలు, భార్యలు, కొడుకులు, కోడలు ఇంకెంతమంది ఉంటారు మీరు చెప్పండి. అంతమంది ఉంటే, అదిగో ఆ చెట్టు కింద ఒక ముగ్గురు కూర్చోబెట్టాను, మీరు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి అని అబ్రహాం గారు కూడా కాలు మీద కాలు వేసుకొని వారి పక్కన కూర్చోవచ్చు దేవుని పిల్లరా. కానీ అబ్రహాం గారి పరిస్థితి ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయము భక్తి గలవాడు. ఎలాంటి భయమో తెలుసా? ఏమో నా దేవుడే వచ్చాడేమో ఆదిత్యం కోసం, నా కోసం, నా దగ్గరికి, నా ప్రభువులే నా దగ్గరకు వచ్చానేమోనండి ఒక భయము కలిగిన వాడై, దేవుని యందు ఒక భయము కలిగిన వాడై ఏం చెప్పంటే, ఎవరు ఏ స్థితిలో నా దగ్గరకు వచ్చినా నేను నా చేతులతో వాళ్ళకి ఆదిత్యం ఇవ్వాలని ఒక ఆలోచనతో 300 మంది పనివారికి ఒక యజమానుడైన అబ్రహాం గారు అవన్నీ తీసుకొచ్చి వారు ముందు పెట్టి దేవుని పిల్లారా చేతులు గట్టి నిల్చున్నాడు. నిజంగా అబ్రహాము దర్శించడానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడు మీరు ఆలోచించండి. తను బ్రతకడమే కాదు కదా, తన దగ్గరున్న 300 మంది కుటుంబాలని నీతి న్యాయములు కలిగి దేవుని యెహోవా మార్గం గైకున్నట్టు నడిపించగలిగిన వాడు, ఆయన పిల్లలు నడిపించగలిగిన వాడు, ఎంత సామర్థ్యత కలిగిన ఇతన్ని నేను దర్శించాలనుకున్నాడు దేవుని పిల్లరా. దేవుడే అబ్రహాము గారి దగ్గరికి వచ్చి ఒక ఆతిథ్యం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, అబ్రహాము గారి హృదయాన్ని ఏం చేశాడంటే దేవుడంట వారి క్రియలను బట్టి వారిని దర్శిస్తాడు అన్నాడు. అంటే అబ్రహాం క్రియలను బట్టి అబ్రహాం గారి దగ్గరికి దేవుడు రావటానికి ఇష్టపడ్డాడు దేవుని పిల్లరా. ఇష్టపడ్డాడు దేవుని పిల్లరా. ఎందుకు ఇష్టపడ్డాడు? ఆయన వాకిటి మీద కూర్చోగానే కనపడంగానే పరిగెత్తుకుంటా వెళ్ళి ఐలారా కూర్చోమన్నాడు. అంటే అబ్రహాము క్రియలు ఎవరికి నచ్చింది అంటే దేవునికి నచ్చినాయి అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. మనం కూడానండి నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఏమంటే ఒకసారి మనం చూడగలిగితే ఏమంటే నూతన నిబంధన గ్రంథంలో కూడా మనకు ఒక మాట గడుపు ప్రకటన గ్రంథంలో అనుకుంటానండి, ఇదిగో తలుపు దగ్గర ఉండి ఆయన తట్టుతూ ఉండగా నేను మాట వింటాం. ఏమంటే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు ఏం చేస్తాడంటేనండి, ఇదిగో తలుపు నొద్ద నుండి ఆయన తట్టుతూ ఉన్నాడు, ఎవడైనాను ఆయన స్వరమిని తలుపు తీసిన ఎడలా అంటాడండి. ఇదిగో తలుపు నొద్ద నుండి ఆయన తడుతూ ఉన్నాడు అని మాట్లాడతాడండి. మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ ఉంటుంది దేవుని పిల్లారు. ఈ మాట మనం చూడగలిగితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఏమండి, ఎవడైనా నా స్వరమి తలుపు తీసిన వెడల అంటే ఏంటి? అబ్రహాము ఎండవేళల గుడారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు దేవుని పిల్లారా, దేవుడు వచ్చినప్పుడు ద్వారం దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి, అయిలారా నా ఇంట్లో ఈ పూటకు మీరు ఉండాలా, నేను ఆతిథ్యం ఇస్తాను మీకు అని చెప్పేసి పిలవగానే కూర్చొని వాళ్ళతో కలిసి భోంచేసినట్టు దేవుని పిల్లరా ఆతిథ్యం తీసుకొని మరి దేవుడు అబ్రహామును దర్శించి భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేని బహుమానము ముసలతనములో ముసల వయసులో దేవుడు అబ్రహామును దర్శించి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు. అంటే వీడికి నేను ఈ వస్తువుని ఇవ్వచ్చు, తర్వాత నీతి న్యాయములు కలిగించి చక్కగా నా మార్గంలో నడిపించగలిగిన వాడని చెప్పేసి తనకి కుమారుని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. నూతన నిబంధనకు వచ్చే తల్లికి మరి మన హృదయం దగ్గర మహానుభావుడు యేసుక్రీస్తు వారి మాటలంట మన హృదయాన్నంట తట్టుతూ ఉంటాయంట దేవుని పిల్లలు. ఈ తట్టుతూ ఉన్నప్పుడు ఈ మాటల కోసం ఎవరైతే హృదయాలు తీస్తారో, ఎవరు హృదయం అయితే ఓపెన్ చేసి యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరమీని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను. ఏమండి, ఇప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు సొదొమ మరి సుందరవనం దగ్గర తన గుడారం దగ్గర అబ్రహాము కూర్చున్నప్పుడు, వాకిట్లో కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అతను నిలబడ్డప్పుడు యెహోవా అతనికి కనపడును అన్నాడు. యెహోవా అతనిని దర్శించాడు దేవుని పిల్లరా. దర్శించినప్పుడు వాళ్ళని చేర్చుకున్నాడు ఆయన. అబ్రహాం గారు వారిని చేర్చుకున్నాడు కనుక ఆతిథ్యం ఇవ్వగలిగాడు దేవుని పిల్లరా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను ఇదిగో తలుపు నొద్ద నుండి తడుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల
నేను అతని యొద్దకు వచ్చి అంటే అబ్రహాము గారి దగ్గరికి ఎలాగైతే దర్శించడానికి వచ్చాడో, వారి క్రియలను బట్టి దర్శించడానికి వచ్చాడో, మన క్రియలను బట్టి అంట మన దగ్గరకు కూడా ఆయన దర్శించడానికి వస్తాడంట. దేవుని పిల్లారా, ఎవరైతే ఆయన స్వరమిని హృదయం అనే తలుపు తీసి ఆయన కోసం ఎదురు చూస్తారో వారిలే కంట ఆయన వచ్చి, వారి యొద్దకు ఆయన వచ్చి అతని యొద్దకు వచ్చి నేను అతనితోనూ నాతో కూడా అతను భోజనము చేయును. ఏమండి, అతనితో నేను, నాతో అతడు కలిసి మేమేం చేస్తామంటే భోజనము చేయను. నేను జయించి ఉన్న ప్రకారము ఎవరైతే తలుపు తీస్తారో నేను అతని యొద్దకు వెళ్తానంటే, నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు నువ్వు ఆ స్వరమేని తలుపు తీయాలా. అబ్రహామును దర్శించడానికి వచ్చిన దేవుడు నిన్ను కూడా దర్శించాలనుకుంటున్నాడు. ఏమండి, ఈ అవకాశం అందరికి ఉంటుందని మీరు అనుకుంటారు, అందరికీ ఉండదు. దేవుని పిల్లారా, ఎవరికి ఉంటుందంటే ఎవరైతే యెహోవా దృష్టిలో ఎవరైతే తన కుటుంబాన్ని, తన పరిస్థితులను నీతి న్యాయములు కలిగిన మార్గంలో నడిపించడానికి ఆయాసపడుతూ అలాగనే బాధపడుతూ తన కుటుంబం అంతా దేవునిలో కట్టబడాలా, దేవుళ్ళు నిలవాలా, దేవుడి కోసం బ్రతకాలని ఎవరైతే ప్రయాసపడుతుంటాడో వారి క్రియలను చూసి వారిని దర్శించడానికి వస్తాడంట. ఆయన దర్శించంట వారి హృదయములేకంట ఆయన వస్తాడంట. దేవుని పిల్లరా, దేవుడు అంట వారి హృదయంలోకి వచ్చి అంట కూర్చుంటాడంట. మరి అబ్రహాం గారి దగ్గరికి వచ్చి కూర్చుంటేనే కదండి ఆతిథ్యం ఇచ్చింది. అబ్రహాం గారు దర్శిస్తేనే కదండి అబ్రహాం గారికి ఆతిథ్యం ఇచ్చింది. అబ్రహాం గారి దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకున్నాకనే కదండి అబ్రహాంను ఆశీర్వదించిన సంతానాన్ని ఇచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా మన హృదయంలోకి వచ్చి ఏం చేయాలా? మన హృదయంలోకి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు నిజంగా మనం ఆయనకు ఆతిథ్యం ఇవ్వగలం. మరి ఆయనే రాకపోతే ఎవరికి ఆతిథ్యం? దేవుని పిల్లారా, ఆయన మన హృదయంలోకి రావాలంటే మన క్రియలు ఆయనకి నచ్చాలా. మనమంటే ఆయనకి నచ్చాలా. మనం తర్వాత మన బిడ్డలని, మనం నీతి న్యాయములు కలిగిన వారేమి నడుచుకునే వారై ఉండాలా. తర్వాత మన బిడ్డలను నడిపించే వారమై ఉండాలా. తర్వాత మన తరాలు కూడా నడిపించగలిగే ఆ క్రియ కలిగిన జీవితం నీలో నాలో ఉంటే అబ్రహామును దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు, నన్ను దర్శిస్తాడు. అబ్రహాము ఎలాగైతే దేవుడికి ఆతిథ్యం ఇవ్వగలిగాడో నువ్వు నేను కూడా ఆతిథ్యం ఇవ్వగలం. దేవుని పిల్లారా, అబ్రహాము వాళ్ళ ఆతిథ్యం ఇచ్చాడు. ఏం ఆతిథ్యం ఇచ్చాడు? ఏటను కోసిచ్చాడు. మనం చూడగలిగితే ఎన్న తెచ్చాడు, రొట్టెలు తెచ్చాడు, మరి జున్ను పెట్టాడు, పాలు పెట్టాడు, పెరుగు అన్నీ తెచ్చిపెట్టాడు. ఇవాళ నువ్వు నేనేమైనా ఎలా ఆతిథ్యం ఇవ్వగలం దేవుడికి అని చూడగలిగితే గలతీ పత్రికలో ఉంటుంది, ఆత్మఫలాలను ఆతిథ్యం ఇవ్వగలం. దేవుని పిల్లరా, ఏంటి ఈ ఆత్మఫలాలను ఆతిథ్యం అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి గలతీ పత్రిక చూడగలిగితే దేవుడు నీతో కూర్చోనంట, నువ్వు ఆయనతో, నువ్వు నాతోను, నేను నీతోను కూర్చొని మనిద్దరము భోజనం చేస్తాము అన్నాడు. ఏంటి ఆ భోజనం అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, గలతీ పత్రికలో రాయబడింది. దేవుని పిల్లారా, అమ్మ 5వ అధ్యాయము 22వ వచనములో దేవుడంట నీ హృదయంలోకి ప్రవేశించి నీవు ఆయన నీతో కలిసి తినే ఆహారం ఏంటో తెలుసా అని చూడగలిగితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఈ ఫలాలను కలిగి ఉంటేనంట దేవుడంట నీ క్రియలను బట్టి నిన్ను దర్శించి ఆయనతో నువ్వు కలిసి అంట ఇద్దరూ భోంచేస్తాడండి. దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి. అంటే అబ్రహామును దర్శించిన దేవుడు నిన్ను నన్ను దర్శించాలంటే ఏం చేయాలో తెలుసా? నీ క్రియలు ఆయనకి నచ్చాలి. అందుకని అబ్రహాం క్రియలు అతనికి నచ్చినప్పుడు అతన్ని దర్శించడానికి వచ్చాడు. నీ క్రియలు నా క్రియలు మరి నచ్చినప్పుడు అందుకని అంటున్నాడు, ఇదిగో దేవుడంట తలుపు వద్దకు వచ్చి ఏం చేస్తానంట కొడుతూ ఉన్నాడంట. నీ క్రియలు నచ్చినప్పుడు తీయరా తలుపు, నేను లోపలికి వద్దామనుకుంటున్నానంటాడు. నిజంగా దేవుడు మన హృదయంలోకి వచ్చి మనలో ఉన్న ఆత్మ ఫలాలు ఆయన చూసినప్పుడు అబ్రహాము చూసి ఎంత గొప్ప బహుమతి ఇచ్చాడో అంతకంటే
గొప్ప బహుమతి ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం దేవుడి సన్నిధానంలో నిలబడినట్లు, ఆ పరలోకంలో ప్రవేశింపబడినట్లు, అక్కడే పరలోకంలో మనకు నివాస స్థలాలని ఏర్పాటు చేసి గొప్ప బహుమానం అక్కడ ఇస్తాడు. భూమి మీద నిన్ను, నీ పిల్లలని, కుటుంబాన్ని, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు మన క్రియలను బట్టి మనల్ని దర్శిస్తాడు. కనుక మనం ఆత్మఫలాలనే గుణము కలిగి ఎప్పుడు దేవుడు మనల్ని దర్శించినా మనతో కూర్చొని ఆయన భోజనం చేయగలిగే స్థితిలో భూమి మీద మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జయము కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలయ్యా. చెప్పబడిన మాటలు మా హృదయంలో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాము నైనా. అబ్రహామును దర్శించిన దేవుడునైనా మమ్మల్ని దర్శించాలంటే మా క్రియలన్నీ ఆయన పరిశోధన చేస్తున్నాడయ్యా, పరీక్షిస్తున్నాడయ్యా. అయ్యా, మేము మంచి క్రియలు కలిగి ఉంటే ఆయన మమ్మల్ని దర్శించి మాతో కలిసి భోంచేస్తానంటున్నాడయ్యా. అట్టి క్రియలు మేము కలిగిన వారమై తండ్రి నైనా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని ఒక ఆశతో మేము బ్రతుకున్నట్లు కృప చూపండి తండ్రి. అబ్రహాం ఎలాగైతే నీతి న్యాయములు కలిగి నడుచుకొని నైనా ఇదిగో తర్వాత తరములో తన పిల్లలని, తన ఇంటి వారందరూ కూడా నీ మార్గంలో నడిపే వాడుగా అతను ఉన్నాడని నైనా అతని క్రియలను బట్టి నువ్వు అతను దర్శించావు నా తండ్రి. మా క్రియలు కూడా నైనా నీకు నచ్చే విధంగా మమ్మల్ని, మా పిల్లలని, మా కుటుంబాలు కూడా పరలోకంలో నీ సన్నిధానంలో మేము నిలబెట్టేవారుగా, నిలుచుండేవారుగా, నీతి న్యాయములు కలిగిన వారమైనైనా నువ్వు మా హృదయంలో ప్రవేశించినప్పుడు దేవా, ఇదిగోనైనా నీకు నా తండ్రి చక్కటి ఆతిథ్యం ఇవ్వగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతూనైనా అయ్యా, అదిగో నీతో కూర్చొని నైనా తిరిగి భోజనం చేయగలిగే స్థితి కూడా నైనా ఆత్మీయ బిడ్డలుగా మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి. నైనా మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. భయంకరమైన రోగాల నుంచి, వ్యాధుల నుంచి నైనా దేశాన్ని కాపాడండి అయ్యా. పాడి పంటలు కలిగిన వారమై, సమృద్ధి గల వారమై మా దేశమంతా తండ్రినైనా అయా ఐక్యత కలిగిన వారమై, సంత కులం అనే భేదము లేకుండానైనా సంతోషంతో, ఆనందంతో మేము అందరం కూడా భూమి మీద జీవించినైనా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మా దేశానికి అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.